గ్రూప్ సభ్యులకు శుభోదయం. నేను రంగి కమలక్కని మాట్లాడుతున్నా. మంతిని అంటే మంతినికి పోతావు, మంతినిలో ఏమున్నదని అడుగుతారు మా ఫ్రెండ్స్. ఆ మంతినికి నెలకు కనీసం ఇక్కడ ఉంటే, ఇండియాలో ఉంటే 2-3 సార్లన్నా వస్తుంటా. అయితే మంతినికి పోతున్నా ఉంటలేను అంటే, అంటే మంతినికి పోతావు, మంతినిలో ఏం చేస్తావు, మంతినిలో ఏమున్నది, మన వాళ్ళు కూడా అడుగుతుంటారు కొంతమంది, మంతినికి రాని మంతిని వాళ్ళు. మంతినిలో ఏం లేదు అని నేను అడుగుతా. మంతినిలో అన్నీ ఉన్నాయి. మంతెన అంటే ఒక చైతన్యం. మంతెన అంటే ఒక సంబురాల సముద్రం. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి పక్షాలు, గణపతులు కాగానే బతుకమ్మలు కాగానే ఇక్కడ సప్తాహం, దేవి భాగవతం, లలిత రహస్యాలు, అటు మహాలక్ష్ముల భజనలు. అసలు స్కూల్కి వెళ్ళినట్టే ఉంటుంది, కాలేజీకి వెళ్ళినట్టే ఉంటుంది. పొద్దున్న 9 గంటలకు అక్కడ పురాణం మొదలైతే పోవుడు, 8:30కి గుళ్ళలో దండం పెట్టేందుకు, 7:30కి పత్రి కోసుకోవడం, పూలు కోసుకోవడం, వత్తులు తడుపుకునుడు, స్నానం చేసుడు, పూజ చేసుకునుడు, తర్వాత ఏదో కొంచెం లైట్గా జావానో లేకుంటే ఏదైనా తాగేసి గుళ్ళలోకి పోయి రావడం. ఇట్లా ఒకటి వెనక ఒకటి ఉంటూనే ఉంటాం. మళ్ళీ సాయంత్రం ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి గుడికి పోవుడు, మహాలక్ష్మి గుడి ఉంటే మహాలక్ష్మి, శుక్రవారం అయితే మహాలక్ష్మి గుడికి పోయాడు, తర్వాత ఫ్రెండ్స్ని కలుసుకోవడం. మంతెనలో ఉన్న ఆడవాళ్ళందరూ నేను చూస్తున్నా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అన్ని ఊర్లలో అప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, అత్త మామలు, అమ్మ నాన్నలు ఉన్న టైంలో పాపం ఒకరోజు రమ్మని వాళ్ళు బతిమలాడితే కూడా ఒక్కటే రోజు వచ్చేసి తెల్లారి మాకు పనులు ఉన్నాయి, మాకు సెలవు లేదు, లేకుంటే మాకు పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అట్లా వెళ్ళిపోతుండేవాళ్ళు. కానీ ఇప్పుడు వద్దంటే మంతిని, అందరు మంతినిలో చిన్నగా ఇల్లున్నా కట్టుకుంటున్నారు, చిన్నగా ఇల్లున్నా సవరించుకుంటున్నారు. లేకుంటే మంతినిలో వచ్చేసి 4 రోజులు అక్క దగ్గరనో, వదిన దగ్గరనో, అన్న ఇంట్లోనో ఒక 10 రోజులు ఉండి ఇక్కడ ఈ నవరాత్రులు ఉంటాం, ఈ బొడ్డెమ్మల టైం ఉంటాం, ఆఖరి రోజు బొడ్డెమ్మ భోజనం చేసుకుందాం, అందరం కలుద్దాం, అందరం వేసుకుందాం, అందరం వండుదాం. అసలు పెద్దవాళ్లకు కూడా చైతన్యం వస్తుంటుంది. ఏం చేయాలి అని చెప్పేసి అంటుంటే వాళ్ళు వట్టిగా కూర్చోబుద్ధి కాదు, ఏదో ఉరుకులు పరుగులు ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి పనుల వెనుక పనులు, గుడి వెనుక గుడి, గుడి వెనుక బడి, ఏదో ఒకటి కాసేపు వెళ్ళుడు, చూసి వచ్చుడు, పలకరించుడు, వీళ్ళని కలుసుడు, వాళ్ళని కలుసుడు. నాకైతే నిజంగా అసలు టైమే దొరకదు. 2 చేతులు 2 కాళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది మంతెనలో ఎటన్నా పోదామంటే కూడా. అదే వాళ్ళు అడుగుతుంటే నేను అనుకుంటుంటాను, చూడండి అందరూ కలిసి వంట చేసేసి బొడ్డెమ్మకు ఎవరెవరు ఏమేమి తేవాలి, సామాన్లు ఏం తేవాలి, బొడ్డెమ్మ గద్దెకి ఎంత, డీజే పెడితే ఎంత, తమ్మళ్ళకి ఎంత, తర్వాత మనం ఎట్లా ఊరేగించాలి, తర్వాత డ్రెస్ కోడ్లు ఇప్పుడు బాగా అయిపోయినాయి. ఏ శారీ కట్టుకుందాం, ఏ రోజు ఏ చీర కట్టుకుందాం, ఏ రోజు ఏ కలరు, గ్రూపులు మళ్ళీ అందరికీ అటు శ్రీరామ గ్రూప్ అని చెప్పేసి, తర్వాత అటు మందాట గ్రూప్ అని, ఇటు తంచరకట్ట గ్రూప్ అని, ఇటు భిక్షేశ్వర గ్రూప్ అని, అటు రావుల చిరకట్ట గ్రూప్ అని, అన్ని గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా తయారై చక్కగా తమ్మళ్ళకు వచ్చుడు, తర్వాత తిరుగుడు, మేము కూడా కాసేపు తిరుగుతాం తమ్మళ్ళల్లో అనుడు. ఇంకా వాకింగ్ అని మేము వేరే హైదరాబాద్లో పోయినట్టు వాకింగ్కి పోవాల్సిన పని లేదు. 3 గుళ్ళు 4 ఇళ్ళు కలిసి వచ్చేసరికి అదొక పెద్ద వాకింగ్ అయిపోతుంది నాకైతే. అందుకని చెప్పేసి ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే మంతెన ఏమున్నది అంటే, మంతెనలో చైతన్యం ఉన్నది. ఒక సెల్కు ఛార్జ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ పెట్టుకున్నట్టు ఓ 15 రోజులు మంతెనకు రాకుండా ఉంటే ఏదో వెళ్తీగా అనిపిస్తుంటుంది. అక్కడ ఎన్ని పనులున్నా ఏదన్నా, ఇప్పుడు లేదండి, ఇప్పుడు నేను చేయడం లేదు, నేను ఉండను, మా ఊరికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అనుడు, వెంటనే ఇక్కడికి వచ్చాడు అన్నమాట. అట్లా మా ఇద్దరికి అదే అలవాటు ఉండేది. ఎందుకంటే ఇద్దరు మంతెనాళ్ళు అయితే ఇంకా మంతిని అనగానే తొందరగా బ్యాగ్ సర్దుకునుడు, అసలు సర్దుకునుడు అయితే ఆ బ్యాగులు ఎప్పుడు అలానే ఉంటుంటాయి, ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళవచ్చుడే, అట్లా ఉంటుంది. తర్వాత ఎక్కడికో పోయి క్యాబులలో పోయి వాళ్ళని కలిసి ఫ్రెండ్స్ని కలిసి లేకుంటే చుట్టాలను కలవాల్సిన పనే లేదు. ఇంటి ముందర గద్దె మీద కూర్చొని కూడా భిక్షేశ్వర గుడికి పోయేవాళ్ళు, నాగమయ్య దగ్గరికి ఇటు వచ్చేటాళ్ళు, అక్క ఎప్పుడు వచ్చారు, ఏంటిది, ఎట్లా ఉన్నారు అని చెప్పేసి అందరు అడుగుతుంటారు. ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఎక్కువ ఉన్నది. చైతన్యంతో పాటు ప్రేమ, ఆప్యాయత, మమకారం, తర్వాత మంది అందరూ కలిసినప్పుడు నలుగురితో కలవడం, నలుగురితో మాట్లాడడం. ఇవాళందరిని కూర్చొని ఎన్ని కిలోల సొజ్జనం వేసుకున్నారు, మంచిగా బూరెలు చేస్తున్నారు, మన అందరు కలిసి వంటలు చేశారు. లేకుంటే ఎవరైనా పిలిచేసి నాయన ఇవి వంటలు చేయాలి, ఇవి మాకు అప్పచెప్పాలి అని చెప్పేసి అనడు. పెద్దవాళ్ళు పిల్లలు అయిపోవడు, పిల్లలు పెద్దవాళ్ళు అవడు, అందరూ అసలు అది చూస్తుంటే మంతెనలో ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసుకొని, ఏమై
దసరా నవరాత్రులకు వచ్చావా, వస్తా అన్నావా, వచ్చాను నిన్ననే వచ్చా, రేపు మీ దగ్గరికి వస్తా. ఇక్కడ దేవి భాగవతం అవుతున్నది, లలిత రహస్యాలు అవుతున్నాయి. ఒక్కొక్క గుళ్ళో రాత్రి వరకు భజనలు, మళ్ళీ మహాలక్ష్మి గుళ్ళో భజనలు, గురువారం రోజు దత్తుని గుళ్ళో భజనలు, సోమవారం రోజు ఇక్కడ భిక్షసం గుళ్ళో భజనలు, శనివారం రోజు మన పెంజరకట్ట హనుమంతుని దగ్గర భజనలు. మళ్ళీ మగవాళ్ళందరూ కూడా వచ్చేసి మొత్తం గుంపు తయారైనారు అందరూ. చంద్రశేఖరు, తర్వాత రామ్ కిషన్, వాళ్ళు అందరూ వచ్చేసి మొత్తం మంది పెంజరకట్ట గద్దె మీద కూర్చుంటారు. గ్రూప్ పెట్టేస్తారు, ఓహో వీళ్ళందరూ వచ్చారా మంతినికి అని చెప్పేసి. ఎవరైనా చనిపోయినా చేసా పలకరించడానికి దానికి అన్నిటికీ వస్తున్నారు. మా క్లాస్మేట్, మేము గెట్ టుగెదర్లో కలుసుకున్నాం, ఫోన్లు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళ తండ్రి చనిపోతే పాపం పలకరించవచ్చారు. మన నాదర్ సావు చనిపోతే గౌతమ్ అశోక్ వాళ్ళను పలకరించడానికి వచ్చారు. అలా అంటే వచ్చిపోతుంటే చుట్టరికం అంటారు, ఇచ్చిపుచ్చుకుంటే వాళ్ళకు వ్యవహారం అని చెప్పేసి అంటారు. అందుకని ఎక్కడెక్కడో ఉద్యోగరీత్యా తిరిగి చేసి అంతా అయిపోయి రిటైర్మెంట్కు చాలామంది అసలు ఎన్నుకునేటువంటి ప్లేస్ ఏదంటే మంతెనే అని చెప్పేసి. ఆఫ్టర్ రిటైర్మెంట్ హాయిగా ప్రశాంతంగా ఏ ఉరుకులు పరుగులు లేకుండా, ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండాలి అని చెప్పేసి అంటే మంతెనలో ప్రశాంతంగా ఉండవచ్చు. ఒక 10 ఏళ్ళు ఎక్కువ కూడా బతకచ్చు. ఎందుకంటే అందరితో కలిసి అందరితో నవ్వుతూ, మన చుట్టాలు, మన బంధువులు, మన దగ్గర వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుండి వాళ్ళని పాపం దూరంగా ఎక్కడెక్కడో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం పుట్టినటువంటి ఊరికి వచ్చేసి ఆ గద్దెల మీద కూర్చొని ఆ చిన్నప్పటి బాతాలు చేసుకుంటూ నవ్వుతూ చేస్తూ ఉంటే వాళ్ళకు మరి లాఫింగ్ పీరియడ్ అనుకోవాలా, లేకుంటే వాకింగ్ పీరియడ్ అనుకోవాలా. వాకింగ్ చేస్తున్న వాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా గంగతో బాతాలు చేసుకుంటూ వాకింగ్ చేయడం. తర్వాత పూలు, బతుకమ్మలు పేర్చుడు, బొడ్డెమ్మలప్పుడు బొడ్డెమ్మల తమ్మళ్ళు, బొడ్డెమ్మల పాటలకని చెప్పేసి సాయంత్రం వచ్చేసుడు, అక్కడ టిఫిన్లు చేసుడు, అందరూ మధ్యాహ్నం లంచ్ పెట్టుకున్నాడు కొన్ని ప్లేసులలో, కొన్నిట్లలో ఆఖరి రోజు బొడ్డెమ్మ భోజనం అని చెప్పేసి పెట్టుకోవడం, కొసరి కొసరి వడ్డించడం పెట్టడం. ఇది అందరు ఈ మధ్య ఇవాళ అంటున్నారు చాలామంది, ఎప్పుడు మామంతేనా అని చెప్పేసి అంటుంటే, మళ్ళీ ఒకేసారి శైలజ ఎప్పుడు అంటుంటే అక్కడ అమెరికాలో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగేదట, ఏదన్నా కూడా మామంతెనలు అని చెప్పేదట. అంటే ఆ ఊరి మీద ఉన్న ఆప్యాయత. అప్పుడు కమలక్క మీరు మంతిని చరిత్ర పంపించారు నాకు మా వినోద్ బావతో, ఒక బుక్ ఇచ్చి వాళ్ళకి చదువుకోండి మా మంతెన అంటే ఇది అన్న. ఇక అప్పటి నుంచి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతలేరు. ఇప్పుడు చాలామంది వాళ్ళ బియ్యంపులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఇంకా ఇల్లు అవి సవరించుకొని మేము మంతెనలో ఉంటాం రిటైర్మెంట్ అయినా కానీ వచ్చిన వాళ్ళ యొక్క చుట్టాలు, ఆ తర్వాత బియ్యంపులు చాలామంది ముఖ్యంగా మంతిని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి, మంతిని జీవితంలో ఒక్కసారన్నా వెళ్ళాలని అంటున్నారు. అయ్యో మా బియ్యంపులు ఉన్నారు అక్కడ, మా ఎన్నోసార్లు పాపం రమ్మంటే మేము వెళ్ళలేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి అబ్బాయి ఎంత బాగా జరుగుతున్నాయండి. అసలు ఎక్కడ పోయినా భోజనాలు, ఎక్కడ పోయినా సందడి, ఎక్కడ పోయినా భజనలు, ఎక్కడ పోయినా పూజలు. అసలు ఎటు పోయినా 4-5 రోజులకు వచ్చిన వాళ్ళు మాకు అసలు సరిపోతులేదు మంతిని అంత చూడడానికి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే పొరుగురి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు కూడా మంతిని చైతన్యాన్ని కలిగిస్తున్నది. వాళ్ళు కూడా గోదావరి స్నానం చేసి రావడం, లేకుంటే వాళ్ళ ఇళ్ళ నుంచి తయారై వచ్చేసి గుళ్ళు గోపురాలు తిరగడం, ఆ గుడి యొక్క స్థల పురాణాన్ని విని సంతోషపడు. తర్వాత సాయంత్రం అక్కడ నారాయణ చదువుతున్నటువంటిది లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో లలితా పారాయణం, విష్ణు సహస్ర, ప్రతి గుళ్ళో చైతన్యం. ప్రతి గుళ్ళో సాయంత్రం అయ్యేసరికి 5 గంటలకు, నేను కొన్ని ప్లేస్లకు పోతే 7 అయితే కూడా అందులో గుళ్ళల్లో స్థలాలు కూడా వాళ్ళకి ఇచ్చి ఇళ్ళు అవి ఇచ్చారు. నేను జగిత్యాల అటు వెళ్ళాను, వేణుగోపాల స్వామి దేవాలయం చూద్దామని. 7-8 అయినా దీపం పెట్టేవాళ్ళు లేరు. మా అయ్యగారు రావాలి పెట్టాలి అంటున్నారు కానీ భార్య మాత్రం అసలు బయటకే వస్తలేదు. కానీ మన దగ్గర అట్లా కాదు, కొడుకు ఉండని, తల్లి ఉండని, బిడ్డ ఉండని, మన మహాలక్ష్మి గుళ్ళో తండ్రి ఉండని, ఎవరున్నా కూడా సాయంత్రం రాగానే సంధ్యాదీపం పెట్టడం, పొద్దున్న లేవగానే కూడా అలంకరణ చక్కగా చేసి గుళ్ళలో కూర్చోవడం. ప్రతి గుడి కూడా కళకళలాడుతున్నది. ఏ గుడికి పోతే ఆ గుడి స్పెషల్ అనిపిస్తున్నది. మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళు మాకు గణపతికి చేస్తే మంచి అయిందమ్మా, ఇక్కడ డెకరేషన్ చేస్తామని చెప్పేసి పువ్వులతో డెకరేషన్ వచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు, అన్ని రకాలైనటువంటి సందడి అలజడి చక్కగా కనిపిస్తున్నది. అందుకే మంతినికి రండి, మంతిలో ఉండండి. మంతినికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒక నెల రోజుల వరకు ఎంత హ్యాపీగా హాయిగా ఉంటారో మన వేణు లాంటి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు మంతినికి వచ్చేసి అభిషేకాలు చేసుకోవడం, గణపతి నవరాత్రిలో పాల్గొనడం, వడ్డించడం, అందరినీ పలకరించడం, గద్దెల మీద కాసేపు కూర్చోవడం, ఇవన్నీ చూస్తుంటే మగవాళ్ళకు కానీ ఇటు ఆడవాళ్లకు
వీళ్ళ దగ్గర వీళ్ళే వినే తర్వాత లక్షవత్తులు పెట్టుకోవాలన్నా, మేమనాలు పెట్టుకోవాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, వ్రతాలు చేసుకోవాలన్నా, ఉద్యాపనాలు చేసుకోవాలన్నా, మంతెనలు అంటే మేమనాలు గానీ, అవి గానీ అందరూ తొందరగా దొరుకుతారు. వేరే ఊర్లో హైదరాబాద్‌లో అక్కడ దొరుకుతారు. కానీ దూరం నుంచి పాపం వాళ్ళు క్యాబులలో అక్కడ ఇక్కడ రావాలి. ఇక్కడైతే ఏమీ లేదు. మన వాళ్ళ ఇళ్ళుంటే మన వాళ్ళ దగ్గర ఉండడం, కలుసుకోవడం, చేయడం. తర్వాత వంటలకు ముఖ్యంగా అన్నపూర్ణ ఆవహిస్తది. వంటలు చేస్తున్నటువంటి రాహుల్ గానీ, మన మోహన్ గానీ, తర్వాత హరిగట్టు హరి, తర్వాత రంగికిట్టు ఎవ్వరైనా గానీ అసలు కళ్ళు మూసుకొని మాట్లాడుకుంటూ, సెల్‌లో మాట్లాడుకుంటూ, ఉప్పు కారాలు వేస్తున్నా గూడా ఆ వంటకున్న రుచి అసలు మనం ఎక్కడ తిన్నా గూడా ఆ టేస్ట్ మనకు దొరకదు. అది గూడా మంతెన స్పెషల్ అనే చెప్పాలి. అందుకని జెప్పేసి అటు సాయిబాబా గుడికి పోయినా, ఇటు సంతోషమాత గుడికి పోయినా, ఇటు లలిత గుడికి పోయినా, ఎక్కడికి పోయినా గూడా ఎంత సందడో సందడి. నవరాత్రులు రండి. ముందరేడు గాకుండా 2027లో పుష్కరాలున్నాయి. అప్పటి వరకు ఇల్లు మేము కట్టేసుకుంటాం. ఇల్లు మేము చౌర పెట్టుకుంటాం. మేము వచ్చినప్పుడు పుష్కరాల వరకు ఇక్కడే ఉంటాం. పుష్కరాలు 10 రోజులు, 12 రోజులు అని జెప్పేసి చాలామంది అప్పుడే ఇల్లు రిపేర్లు మొదలుపెట్టారు. కొంతమంది ఆల్రెడీ వచ్చి సెటిల్ అయినారు. భర్త ఇంకా ఉద్యోగంలో ఉంటే గూడా వారం, వారం మీరు పోయి రండి. నేనైతే ఇక్కడనే ఉంటా. నాకు ఇక్కడనే మంచిగా ఉన్నది అని జెప్పేసి అంటారు. అంటుకొని వెంటరా అన్నట్టు ఎక్కడ పోతే అక్కడనే ఉంటున్నారు. భర్తలు గూడా తప్పనిసరి వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ ఊరు గాబట్టి భార్యలు వచ్చి ఎప్పుడైతే మేము ఉంటామంటారో, తర్వాత చుట్టుపక్కల పల్లెల వాళ్ళు గూడా ఈ గుళ్ళ చుట్టూ ఇల్లు కిరాయిలకు తీసుకున్నారు. చాలామంది ఇంకా 2 బెడ్‌రూమ్స్ వచ్చి వెళ్ళిపోయినా గూడా, ఇంకా కొంతమంది ఇక్కడ గుళ్ళకు వచ్చేసి పొద్దున్నే వాళ్ళు మేము 1,00,000 దళాలు వేసుకుంటున్నాం అమ్మ, 1,00,000 తులసి వేసుకుంటున్నాం అమ్మ, ఈ పూజ చేస్తున్నాం, ఆ పూజ చేసుకుంటున్నాం అని అందరూ గూడా మా పిల్లలు హాస్టల్‌లో ఉన్నారు. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. మా పిల్లలు ఎక్కడో ఉన్నారు. ఎక్కడ ఉన్నా గూడా వాళ్ళు క్షేమంగా ఉండాలి. మాకు ఇన్నాళ్ళు వాళ్ళ చదువులు, వాళ్ళ టెన్షన్‌లుండేది. ఇప్పుడు ప్రశాంతంగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకుంటూ, హనుమంతుడికి అభిషేకం చేసుకుంటూ ఇక్కడే మేము ఉంటాం. భర్తలు చాలామంది ఇక్కడ రైతులున్నటువంటి వాళ్ళు గూడా అందరికి ఇద్దరిద్దరు బిడ్డలున్నారు. వాళ్ళు గూడా పెళ్ళిళ్ళు చేసి మన ఆటో రాజేందర్‌తో సహా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేశాడు. భార్యను తీసుకొచ్చేసి పురాణం దగ్గర కూర్చోబెడతాడు. మళ్ళీ నలుగురిని పట్టుకపోతాడు. నలుగురిని దించుతాడు. మళ్ళీ లాస్ట్‌కు భోజనం చేసి భార్యకు భోజనం పెట్టించాక తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే అంత మంతినికి వచ్చాక ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సెటిల్ అయినామమ్మా. 2019లో వచ్చాం. అప్పటి నుండి ఇగో ఇక్కడే ఉన్నాం. మాకు మంతెన నుండి ఎక్కడికి కదలబుద్ధి అయితలేదని చెప్తున్న ఉద్యోగస్తులు గానీ, ఇళ్లలో అద్దెకున్న వాళ్ళు గానీ, మాకు ఇక్కడ అచ్చొచ్చిందమ్మా ఈ ఇంట్లో పిల్లలకు స్కూల్ దగ్గర ఉన్నాయి. కృష్ణవేణి దగ్గర ఉంది. లేకుంటే బస్సు ఇక్కడ అక్కడికి వెళ్ళే సురేపల్లి వెళ్ళే బస్సు ఈ మూల మీద ఆగుతదమ్మా. మా పిల్లలకు స్కూల్ నుంచి ఇక్కడ వచ్చి దిగుతారు. తర్వాత బస్సు కండక్టర్లు, బస్సు డ్రైవర్లు గూడా చాలామంది అమ్మ రాత్రి 12కి డ్యూటీ అయిపోయినా గూడా ఇంటికి వచ్చేందుకు ఇక్కడ బావుంది. మాకు దగ్గరలోనే అని చెప్పేసి ఒక రూమ్ ఉన్నదా, ఒక ఇల్లు ఉన్నదా, ఒక పోర్షన్ ఉన్నదా అని రోజు అడిగిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మన ఊరి వాళ్ళు ఇక్కడ ఉండుడు గ్రేటే. ఉండే దాంట్లో పెద్ద గొప్పతనం ఏం లేదు. కానీ వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు గూడా మంతెనలో సెటిల్ అయ్యి, మంతెనలో మమేకమైపోయి, మంతెన వాళ్ళ ఆప్యాయతకు, ప్రేమకు, వాళ్ళ యొక్క మరి మంచితనానికి వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు అని చెప్పేసి అంటే మంతెన చైతన్యానికి ఒక భూమిక అని చెప్పేసి చెప్పచ్చు. సంతోషం.